జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకొక ప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ ప్రశాంతంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఆలోచన అంతా ఫ్యాక్షన్ ఆలోచన. బాబాయి గొడ్డలి పోటు, తల్లికి చెల్లికి కూడా తరిమేశారు. ఈ డైలాగ్స్ సీఎం దగ్గర నుండి కింద ఎల్లో మీడియా, సోషల్ మీడియా వరకు కూడా ఎందుకు ప్రచారం చేస్తారు? ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇది చేశాను, ఇప్పుడు నాలుగోసారి ఇది చెప్పాను, ఇది చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళ బాబాయిని హత్య జరిగిన సమయం చంద్రబాబు నాయుడు సీఎం. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు కేసు పెట్టకుండా ఉండింటాడా? ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టాడు. జగన్ గారు అధికారంలోకి వచ్చాక ఆయన మీద ఆయన కేసు పెట్టుకోవాలి, ఆయన బంధువుల మీద పెట్టాలని. ఇది ఎక్కడ న్యాయం? ఈరోజు సిబిఐ కోర్టే క్లియర్గా చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సిబిఐ కోర్టు చెప్పడమే కాకుండా కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో విచారించాల్సిన అవసరం లేదని అంత క్లియర్ కట్గా చెప్పినాక కూడా ఇంకా దిగజారుడుగా మీరు విషం జిమ్మే ప్రచారం చేస్తున్నారు అంటే మీరు కేవలం విష ప్రచారం మీదే ఆధారపడి ఉన్నారు. మీరు ప్రజలకి మంచి చేసి వాళ్ళ మనసు గెలవాలన్న ఆలోచన మీకు ఎప్పుడు లేదనేది అర్థమవుతుంది. సో నారా లోకేష్ రెడ్ బుక్లు ఇంకా 3 పేజీలు మాత్రమే అయ్యాయి. దీనికే భయపడిపోతా ఉన్నారు మీరంతా కూడా. ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. అప్పుడు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎవడు భయపడేది? భయపడే బ్లడ్ వాళ్ళది. జూమ్లో వస్తేనే 2 ఎమ్మెల్యేలు పారిపోయిన వ్యక్తి మా అమ్మల్ని భయపడే వాళ్ళు అంటున్నారంటే నాకు నవ్వు వస్తుంది. 3 పేజీలకే ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. పోలీసు ర్యాంకింగ్ 36%కి వచ్చేసింది. ఇంక 4వ పేజీ తీస్తే వీళ్ళందరినీ నేపాల్లో ఎలా అయితే తరిమి కొట్టారో జనాలు, అలా తరుముకుంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు ఎంత దూరం పరిగెత్తారో అంత దూరం తరిమి కొడతారు. సో మీరు మీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతుంది. అప్పులు కూడా పుట్టనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుల పరిమితి కూడా దాటిపోయిందని చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటివన్నీ చేసేదే కాకుండా నేను ఇంకా దానికి మించి చేస్తానన్న వ్యక్తి ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది, విధ్వంసం చేసేసారు, నాకు భయం వేస్తుంది అని అంటే ఆయన అంత డ్రామా ఆర్టిస్ట్ని ఎవరు కూడా చూసుండ్రు. అసలు ఎంత ఘోరంగా యాక్ట్ చేస్తాడంటే ఆ సమయం సందర్భం బట్టి అలా ఊసరి వెళ్ళేలాగా మారిపోతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడు? 3,32,000 కోట్లు. ఆ 3,32,000 కోట్లకి ఎంత అభివృద్ధి చేశాడు, ఎంత వెల్ఫేర్ చేశారు అనేది ఆన్ రికార్డ్ ఉంది. ఆఫీసర్లు మీ దగ్గర ఉన్నారు, రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి. దాంట్లో ₹1 అయినా మిస్యూజ్ అయిందేమో చూడండి. ప్రజలకి కావాల్సిన విద్య, వైద్యం, హౌసింగ్, రోడ్లు, డ్రైన్లు, ఇట్లా ఏదేది అవసరం ఉందో వాటికే ఖర్చు పెట్టాడు. ఆయన ఏం అనవసరంగా ఖర్చు పెట్టాల. కానీ మీరు 18 నెలలకే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చారే. ఈ 3 లక్షల కోట్ల అప్పులకి ఏం చేశారు ఆ డబ్బులు అంటే దానికి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు. ఒక్క ఇంటికి కూడా వాళ్ళు కొత్తగా డబ్బులు ఇచ్చింది లేదు. ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తి చేసింది లేదు. ఒక్క స్కూల్ మిగిలిపోయి ఆగిన వాటిని పూర్తి చేసింది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీకి కానీ, లేదా వేరే వాటికి ఆయన వాళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లా. రోడ్లు రిపేర్ కానీ, కొత్త రోడ్లు వేసిన దాఖలాలు కనిపించట్లా. ఇంకా దేనికి పోయింది 3 లక్షల కోట్లు? మనం హార్బర్లు కూడా కట్టాం. ఎంత పెద్ద పెద్ద పాలనతో మీ పాలన వల్ల శ్రీలంక అయిపోయింది అంటారు. మా పాలన వల్ల శ్రీలంక అయితే మరి 3 లక్షల కోట్లు 18 నెలల్లోనే తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఎవరికి తెలియకుండా దోచేసుకున్న మీ పాలనలో మరి ఇప్పుడు ఏమైనట్టు రాష్ట్రము? ఆఫ్రికాకి అమ్మైందా చెప్పండి? శ్రీలంకకి అక్కయిందా? సో ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పుల్లో నెంబర్ 1 ప్లేస్కి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని. అండ్ ఇంత దరిద్రమైన సీఎంగా నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు చరిత్రలో. ఈ రాష్ట్రంలో అసలు ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతే లేదు, ఎక్కడ లంచాలు లేవు, పూర్తి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తల్లో టీవీ డిబేట్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్గా చెప్తున్నారు కదా. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా దోచుకున్నారో, టీడీపీ వాళ్ళు ఎలా దోచుకున్నారు క్లియర్గా చెప్తున్నాడు. వీడు ఇన్ని 100 కోట్లు సంపాదించాడు, పలానా ఇసుక దోచాడు, పలానా డ్రగ్స్ వ్యాపారంలో వీడు నెంబర్ 1గా ఉన్నాడు, మైన్స్ లో ఇలా దోచారని క్లియర్గా చెప్తున్నారు కదా. కల్తీ లిక్కర్లో కానీ. సో అన్ని రకాలుగా రాష్ట్రంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ వీళ్ళు ఆదాయాన్ని పెంచుకుంటూ
అప్పులు తీసుకొచ్చి వాటిని కూడా మొబిలైజేషన్ ఫండ్స్గా ఇచ్చి దాంట్లో కమిషన్లు కొట్టేసుకొని, అలాగే ఈరోజు రాజధాని భూముల్ని కూడా ల్యాండ్ పూలింగ్ అంటూ దాంట్లో దోచుకుంటూ, వీళ్ళు దోచుకోవటం దాచుకోవటమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి అలవాటు. వీళ్ళని నమ్మి మీరు ఓటేశారు అంటే వీళ్ళు చంద్రముఖిలాగా మీ రక్తాన్ని గ్లాసులో పట్టుకొని తాగేస్తారని చెప్పాడు. అదే జరుగుతుంది ఈరోజు. సో కళ్ళ ముందు చూస్తే చిన్న పిల్లోడికి కూడా కనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా ఎలా దోచుకొని తింటున్నారు. సో వాళ్ళు ఎక్కడా కూడా వెల్ఫేర్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం పని లేదు. సో వాళ్ళ పని ఏంటంటే నెక్స్ట్ మనం ఎలాగో గెలవము, ప్రజలకు అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వ అబద్ధాలు కానీ వీళ్ళ ఈవీఎంల మేనేజ్మెంట్ కానీ ఇంకా జరగదనేది అర్థమైపోయింది. సో ఉన్న టైంలోనే దోచుకొని దాచుకోవాలనుకున్నారు. దీనికి క్లియర్ కట్గా నగిరి కూడా సాక్ష్యం. నగిరిలో మీరు చూస్తే వందల ఏమంటారు టిప్పర్లు, శాండ్, కంకరు, గ్రనైట్ విపరీతంగా తమిళనాడుకి కర్ణాటకకి తోలుతున్నారు. ఆఫీసర్లంతా కామ్గా ఉన్నారు. ఎన్నిసార్లు పట్టించాలి. అలాగే డ్రగ్స్, అసలు ఎడ్యుకేషన్ హబ్ పుత్తూరు మన నగిరి కాలేజెస్లో, పుత్తూరు కాలేజెస్లో అయితే విపరీతమైన గంజా డ్రగ్స్ పిల్లలు పొడుచుకొని ఒకరినొకరు గొడవలు, తలలు పగలు కొట్టుకొని, పోలీస్ అయితే నిర్వీర్యం అయిపోయింది. ఎస్పీకి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా కూడా దానికి ఉపయోగం లేదు. మీరేమో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానివ్వకుండా చేస్తానంటున్నారు. నేను జాతకాలు చెప్పుకోమను అస్ట్రాలజీ లాగా ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేసినందుకు లేదా ఆయనకి ఫ్యాన్గా ఉన్నందుకు ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏది కూడా అతనికి లేదు. ప్రజల పట్ల ప్రేమ కానీ, తనకిచ్చిన పదవి పట్ల లేదా తను పెట్టిన పార్టీ పట్ల చిత్తశుద్ధి కానీ, అంటే స్టేట్కి కానీ ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. తన ప్యాకేజీ, తన షూటింగు, తన కంఫర్టు, తన సుఖం, ఇవి తప్ప ఏ రోజైనా ఒక ఆలోచన చేశాడా? సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పొలిటికల్ లీడర్గా పనికిరాని వ్యక్తి. ఏదో చంద్రబాబు నాయుడుతో చేరాడు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఎలాగో గెలిచాడు, కానీ విడివిడిగా వీళ్ళు కంటెస్ట్ చేస్తుంటే డిపాజిట్లు కూడా రావనేది గత ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైంది కదా. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళ నోర్లు తగ్గట్లేదు, వీళ్ళ చేతి రాతలు మారుస్తానని చెప్పి అంటున్నాడు పవన్ కళ్యాణ్. మా చేతి రాతల ఆయన తల రాతే ఆయన రాసుకోలేడు, అది కూడా చంద్రబాబు నాయుడు రాయాలి. చంద్రబాబు నాయుడుతో ఉన్నంత వరకే ఈయనకి ప్యాకేజీ వస్తుంది, ఈయన గురించి పాజిటివ్ వార్తలు వస్తాయి పచ్చ ఛానల్లో. ఒక్కసారి వాళ్ళ నుంచి బయటకు వెళ్తే ఈయన బతుకు ఎలా ఉంటుందో గతంలో చూశాడు కదా. ఫస్ట్ నీ తలరాత నువ్వు రాసుకోవటం నేర్చుకో. ఇది చంద్రబాబు నాయుడు చేతికి ఇచ్చి ఆయన రాసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ప్రజల ఇదిలో దిగజారిపోతున్నావు. అసలు ఒక మనిషిగా కూడా వాల్యూ లేకుండా పోయింది. పొలిటీషియన్ దేవుడెరు, మనిషిగా కూడా